కంచుకి ప్రభు, నాన్నగారితో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడివి కదా. ఈ హత్యలకు ఎవరు బాధ్యులని నీ అనుమానం? ఏమని చెప్పను ప్రభు? పైవారెవరూ ఈ హత్యలకు బాధ్యులంటే నమ్మడానికి వీలు లేకుండా ఉంది ప్రభు. కంచుకి క్షమించండి ప్రభు. తమరు ఒంటరిగా ఉద్యానవనంలోకి రాత్రి వేళ రావటం అంత క్షేమం కాదు ప్రభు. అయితే విషసర్పాలు రాచనగర్లోనే మసలుతున్నవన్నమాట. ప్రభు! 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 మేఘనాథుగా ఎందుకింత ఘోరానికి పాల్పడ్డా? క్షమించండి ప్రభు, స్వామి ద్రోహిని. ఎందుకింత అత్యాచారానికి తలపడ్డా? నేను ఈ పనికి ఎవరిని నియోగించారు? ప్రచండుల వారు. ప్రచండులా? మా చిన్న? అవును ప్రభు, వారే మీ తండ్రి గారిని, మహామంత్రుల వారిని తప్పించింది కూడా వారే. ధనాశకు దాసుండయ్యాను, స్వామి ద్రోహం తలపెట్టాను. ఈ పాపిని మన్నించండి ప్రభు. ద్రోహి, ప్రచండు. ఎక్కడికి నాయనా ఈ ప్రయాణం? ఏమిటి ఆవేశం? ప్రతీకారం. నా తండ్రి దారుణ హత్యకు ప్రతీకారం. నన్ను, నా రాజ్యాన్ని కబళించటానికి కపటనాటకం ఆడుతున్న గోముఖ వ్యాఖ్యం మహాపాపి ఆ ప్రచండుని నా కలవాలానికి బలి చేస్తాను. అవునమ్మా, వాడే. నా తండ్రిని తప్పింది వాడు, మహామంత్రిని మట్టుపెట్టింది వాడు. ఇంతకు ముందు నా మీద హత్యా ప్రయత్నం చేయించాడు. ఆ కటికి కషాయిని కత్తికు కండ తీసి కాకులకు గద్దలకు విందు చేస్తాను. ప్రతాప్, ఆగు నాయనా, ఆవేశపడకు. ఆవేశం కాదమ్మా, నా హృదయంలో రగిలే దావానలో, నా దేహంలో ప్రతి అణువు ప్రతీకార జీవాలతో రగిలిపోతుందమ్మా. నా మాట విన్నాయన, ప్రతీకారానికి ఇది సమయం కాదు. సమయాలతో నాకు నిమిత్తం లేదమ్మా. ప్రతీకారానికై పరవళ్లు తొక్కే నా కరవాలానికి హరిహరులైన అడ్డు నిలవలేరు. ప్రతాప్, వెళ్ళు. అగ్నిలో దూకే శలభాన్ని ఎవరు ఆపగలరు? వెళ్ళు. వివేకరహితమై పరవళ్లు త్రొక్కే నీ కరవాలానికి ముందు నీ కన్న తల్లిని ఆహుతి చేసి మరీ వెళ్ళు. అమ్మా, అమ్మా, నువ్వు అనవలసిన మాటలేనా ఇవి? వీరపత్నివి, వీరమాతవు, భర్తృహంతకుణ్ణి పరిమార్చబోతున్న నీ పుత్రుణ్ణి ఆశీర్వదించడానికి బదులు ఇలా పిరికి మందు పోస్తావా అమ్మా? అమ్మా, అమ్మా. నాయనా, నా భర్త హత్యకు నా కన్న బిడ్డే ప్రతీకారం సాధిస్తే అంతకన్నా నాకు ఆనందమేముంది? అమ్మా, కానీ దానికిది సమయం కాదు నాయన. ప్రచండుని పన్నాగం నాకిప్పుడు అర్థమవుతుంది. రాచనగరంతా అతని అధీనంలో ఉంది. దేశంలో మన ఎడల అభిమానం ఉన్న వాళ్ళందరినీ రాజహత్యాభియోగం మోపి మట్టు పెట్టాడు. జరిగిన హింసాకాండంతా నీ పేరు మీదనే జరిపించాడు. ప్రజలు నిన్నిప్పుడు ప్రబల విరోధిగా భావిస్తున్నారు. ఇంట శత్రువులు, బయట శత్రువులు. ఇప్పుడు నీవు ఉద్రేకంతో ఏది చేసినా అనర్థాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో కార్యసాధనకు కావలసింది యుక్తి. కానీ నాయన, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవేశానికి లోను కారని నాకు ప్రమాణం చెయ్యి. అలాగేనమ్మా.
నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నాయనా, రాచనగరం నుంచి ఎవరు బయటికి పోకూడదని రాజశాసనం. మూర్ఖుడా! నా రాకపోకల పైన రాజశాసనం. నాకు తెలియకుండా ఎవరు చేశారు శాసనం? మన్నించండి ప్రభు, ఇది ప్రచండుల వారి ఆజ్ఞ. ప్రచండుడా? అవును నాయన, నేనే ఆజ్ఞాపించాను. నీ మంచి కోసమే చేశాను. చూడు ప్రతాప్, దేశంలో అరాచకం ప్రబలి ఉంది. బయట శత్రువుల వల్ల నీకు ఏం ప్రమాదం జరిగినా అందుకు బాధ్యత నాదే అవుతుంది కదా నాయన. అందుకని నా శత్రులెవరో మిత్రులెవరో నాకు తెలుసు. ఉండే ఆ శత్రువులు ఇంట్లో ఉన్నారో బయట ఉన్నారో కూడా నాకు తెలుసు. నా తండ్రి ప్రాణం బలికొని నన్ను నా రాజ్యాన్ని కబళించడానికి. ఏమిటాయన ఆవేశం? ఏమిటా అర్థం లేని మాటలు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏమైనా గుర్తించావా? నీకున్నంత కష్టము, బాధ, కార్యభారం అతనికి మాత్రం లేవా? అతను నీలాగే ఆవేశపడుతున్నాడా? అతన్ని చూసేనా నేర్చుకోలేవా ప్రతాప్? పొరపాటేనమ్మా. చిన్నాన్న, నా వివేకాన్ని మన్నించండి. నాయనా ప్రచండ, అబ్బాయి మనసు ఏమీ బాగాలేదు. ఆవేశంలో అన్న మాటలకు ఏమీ అనుకోకు నాయనా. ఆ విషయం మీరు చెప్పాలా వదినా? అబ్బాయి సంగతి నాకు తెలియదా? అయినా ఈ మాత్రానికి అపార్థం చేసుకుంటే ఈ కార్యభారం అంతా ఎలా నిర్వహిస్తాను? సెలవు. ప్రతాప్, కార్యదీక్షకు ఆవేశం పనికిరాదు నాయన. నిన్ను అడ్డు పెట్టి ప్రచండు మనకు ఒక విధంగా మేలే చేశాడు. నువ్వు ఇలా బహిరంగంగా బయటికి పోయి ఎంత ప్రమాదమో ఏమైనా ఆలోచించావా? ప్రమాదమని భయపడి ప్రజల కంట పడకుండా ఉంటే వారి సహకారాన్ని ఎలాగమ్మా సంపాదించటం? ప్రజల కంట పడే ముందు వారిలో నీపై ప్రబలిన అపోహలను తొలగించాలి. ఆ అపోహలను తొలగించడానికైనా బయటికి పోవాలి కదా. మరి దానికి దారి ఉంది నాయన. ఇలా నాయనా ప్రతాప్, ఈ రహస్య మార్గం ఊరి వెలుపల విఘ్నేశ్వరాలయానికి చేరుస్తుంది. అత్యంత ప్రమాదం వచ్చినప్పుడు అంతఃపుర స్త్రీల ఆత్మరక్షణ కోసం మన పూర్వులు ఏర్పరిచినది. ఇది ప్రచండునికి కూడా తెలియదు. ఈ రహస్య మార్గమే నా విజయానికి రాజమార్గమమ్మా. నన్ను ప్రజా హృదయానికి సన్నిహితుణ్ణి చేయగలిగిన మోక్ష మార్గం. అవును నాయన.